కాళేశ్వరం ప్రాజెక్టు మీద పూర్తి విచారణ జరుగుతుంది. కరెక్ట్ కాదు. కేసీఆర్ను విచారించడం. కేసీఆర్ ఏమో నీతి నిజాయితీ పరుడు కాదు. కేసీఆర్ ఏమో ఈ దేశానికి జాతిపిత కాదు. లేకుంటే కేసీఆర్ ఏమో ఈ దేశ స్వతంత్ర పోరాటం, ఈ దేశం కోసం స్వతంత్రం పోరాటంలో పాల్గొనలేదు. లేకుంటే ఈయన దేశం కోసం ఈ దేశానికి స్వతంత్రం దేశానికి వచ్చిన దాంట్లో పాత్ర వహించలేదు. ఇయల్లో అయినా మరి దేనికి అవినీతి జరిగినప్పుడు ఈ దేశ ప్రధానమంత్రులను కూడా విచారణ చేస్తారు. ప్రతి ముఖ్యమంత్రిని కూడా విచారణ చేస్తారు. చట్టం దగ్గర అందరూ సమానమే, అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. ఇవాళ ఎంటిక కూడా వీకలేదన్నది ప్రజలు చేస్తారు. ప్రజలు ఎంటిక వీక్తారా ఏం చేస్తారనేది చేస్తారు. ఈ రాష్ట్రం నుంచి తరిమేసే రోజులు కూడా దగ్గర పడ్డాయి కేసీఆర్ను. ఎందుకంటే కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తిగా అవినీతి జరిగింది. అది చీఫ్ ఇంజనీర్ కానుంచి అధికారులందరూ కూడా విచారణ చేస్తే అధికారులందరూ కూడా చెప్పారు, ఇది ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మేము చెప్పినట్టే మేము చేశాము, మేము ఏం చేయలేదు, ఇది వాస్తవాలు. మొత్తం అధికారులు, చీఫ్ ఇంజనీరు, అక్కడ ఇంజనీర్లు అందరూ కూడా విచారణలో చెప్పారు. 100% చెప్పారు. తర్వాత దాని మీద కేంద్ర ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకున్నది. దాని మీద కూడా వాళ్ళు వచ్చి కూడా పూర్తి వాస్తవాలు తెలుసుకున్నారు. అయితే అందరి విచారణ తర్వాతనే దానికి ఒక కమిషన్ వేశారు రాష్ట్ర ప్రభుత్వము. ఆ కమిషన్ ఇయ్యాలో విచారణ చేస్తున్నది. ఆ విచారణ తర్వాత అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందా లేదన్నది కమిషన్ తేలుస్తుంది. అప్పటిదాకా ఓపిక పట్టాలి. కేసీఆర్ తప్పకుండా ఆధార్ కావాల్సిందే, కేటీఆర్ ఆధార్ కావాల్సిందే, ఆ ప్లేస్లో ఎవరున్నా ఖచ్చితంగా ఆధార్ కావాల్సిందే. అది ప్రభుత్వ సొమ్ము, ప్రజల సొమ్ము. కాబట్టి ఖచ్చితంగా అది విచారణ జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము, అది ప్రజల సొమ్ము. 1,50,00,000 కోట్లు అది. దానికి వ్యయం అంతా 70,000 కోట్లు. ఆ 70,000 కోట్ల నుంచి ఎగ్దం 1,50,000 కోట్లకు పెంచాడు. కాబట్టి దాంట్లో 80,000 కోట్లు అవినీతి జరిగింది. కాబట్టి దాని మీద ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. అది కేసీఆర్ అబ్బసొత్తు కాదు, కేసీఆర్ అయ్యే జాగిరి కూడా కాదు. అది గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ 100 జన్మలు ఎక్కడదయా? ఈ జన్మలనే మొన్ననే ప్రజలు గుణపడని చెప్పారు కదా. తొక్కి వచ్చిండు మా ముఖ్యమంత్రి, మా రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ప్రజలు మా ముఖ్యమంత్రి గారి మీద పూర్తి విశ్వాసంతో తెలంగాణ ప్రజలు మొత్తం పూర్తి మద్దతు చేసే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసిందే మా రేవంత్ రెడ్డి గారిని ప్రజలు చేశారు. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రజలే కదా, ఇప్పుడే కదా, మొన్ననే కదా, మొన్న 2023లోనే తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పి తొక్కేసి కేసీఆర్ను దొక్కి మా ముఖ్యమంత్రి గారికి ఓట్లేశారు. మా రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రావడానికి తెలంగాణ ప్రజలే కారణం. ప్రజలు ఓట్లెత్తినే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది. మా ముఖ్యమంత్రి గారు మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు. అది గుర్తుపెట్టుకోవాలి. అప్పటిదాకెందుకు, ఇప్పుడే కదా కేసీఆర్ని అడ్రస్ లేకుండా వేసింది. కేసీఆర్ కుటుంబాన్ని అడ్రస్ లేకుండా వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాదు, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అడ్రస్ లేకుండా వేసిండు తెలంగాణ ప్రజలు మా ముఖ్యమంత్రి గారు. ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం చెప్పవలసి ఉంటుంది? ఏం లేదు కదా. రాజకీయ కక్ష సాధింపు ధోరణి అయితే ఇప్పటి వరకు ఎప్పుడూ చెల్లపల్లి జైలుందరు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎప్పుడూ చెల్లపల్లి జైలుందరు. కానీ రాజకీయాలలో కక్ష సాధింపు ధోరణి వ్యవహారం చేయలేదు. కక్ష సాధింపు ధోరణితో మా ముఖ్యమంత్రి గారు అసలే చేస్తలేడు. అది తప్పు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు రాజ్యాంగం మీద గౌరవం ఉంది, చట్టాల మీద గౌరవం ఉంది. చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. రాజ్యాంగం. Subscribe us and press the bell icon for more interesting updates.